సో ఈరోజు మన ముందు ఉన్నది P150 పల్సర్ P150. ఇది కొత్త వేరియంట్. సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో ఈరోజు మనమైతే ఉన్నది కొత్త వేరియంట్ పల్సర్లో P150 వేరియంట్. సో దీన్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేయడానికి మనమైతే వచ్చేసినాం. సో ఫస్ట్ స్టార్ట్. సో మనం కొంచెం ముందుకెళ్ళి అయితే మాట్లాడుకుందాం దీని గురించి. సో ఫుల్ రివ్యూ అయితే మనం ఇద్దాము. సో మనం ఈరోజు కొండాపూర్ షోరూమ్ దగ్గర ఉన్నాము. రివ్యూకి మనకి ఈ బండి అయితే దొరికింది. ఇది కొత్త బండి, జస్ట్ 3 కిలోమీటర్స్ తిరిగింది బండి. సో దీన్ని మనం రోడ్ ఎక్కిచ్చేసి కొంచెం ముందుకెళ్ళేసి ఫ్రీగా ఉన్న చోట పెట్టి దీని అవుట్లుక్ ఇదంతా చెప్తా ఉంటా. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ 4 డేస్ ముందు లాంచ్ అయిన వెహికల్. అండ్ మనకి అవైలబిలిటీ అనేది నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో రావచ్చు షోరూంలోకి. సో షోరూంలోనైతే ప్రజెంట్ ఈ బండి అయితే లేదు, జస్ట్ ఇవి డెమో పీసెస్ లాగా ఫస్ట్ లాంచ్ అయిన పీసెస్. సో ఇదైతే మనము టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. సో అందరూ అయితే దీన్ని అటెన్షన్గా చూస్తున్నారు, ఎందుకంటే ఇది రెగ్యులర్ వెహికల్ లాగా లేదు. 150 అనేది ఇప్పుడు మనకి పాత 150 ఎట్లా ఉంటుండే, కొంచెం సాలిడ్ ఉంటుండే. సో ఇది వచ్చేసి దీని డిజైన్ ఇదంతా వేరే ఉంది. సో మనకి కొత్త N160 N250 అనే వేరియంట్స్ ఉన్నాయి కదా, సో సేమ్ దాని ప్యానల్స్ తీసుకున్నారు దీనికి కూడా. అండ్ సో ఇది P150 ఇది. సో P150 అని అంటే లైక్ పల్సర్ 150 ఉండే కదా, సో దాన్నే మనకి కొంచెము డిస్కంటిన్యూ చేసేసి పల్సర్ మోడల్ని సో ఈ మోడల్ అయితే రిలీజ్ చేసినారు వీళ్ళు, బజాజ్ వాళ్ళు. సో ఇదైతే బాగుంది, రిఫైన్మెంట్ అయితే ఒక తోపు లెవెల్లో ఉన్నది. నేను ఇప్పటివరకు అయితే లైక్ కొంచెం టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూసిన. సో ఇప్పుడైతే మనం ట్రాఫిక్లోనైతే చూద్దాం. ఇది ఫుల్ పీక్ ట్రాఫిక్ అయితే ఉన్నది. సో ఫుల్ ట్రాఫిక్లోనైతే మనం నడిపి చూద్దాం ఈ బండిని. అండ్ ఈ బండి గురించి మాట్లాడుకుంటే ఈ బండిలో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS. అండ్ ఇది వచ్చేసి నేను నడిపే బండి వచ్చేసి సింగిల్ డిస్క్ ఉంది. సో వెనక నార్మల్ బ్రేకింగే ఉంటుంది. సో ముందైతే డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. అండ్ దీనికి దానికి డిఫరెన్స్ అయితే అదే. అండ్ ఇంకొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అంటే కాస్మెటిక్ డిఫరెన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో అవైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించి మీకు మాట్లాడతా. అండ్ ఈ వెహికల్ ఎవరు తీసుకోవచ్చు ఏంటి అనేది మాత్రము నేను క్లియర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా, బికాజ్ ఈ ట్రాఫిక్లో మీకు చెప్పినా కూడా ఏం అర్థం కాదు. ఇదైతే సిటీ వెహికల్ అని చెప్పుకోవచ్చు మనకి. సో సిటీలో మనము ఈజీగా వాడచ్చు ఈ వెహికల్ని, బికాజ్ ఇది చూడండి దీని హ్యాండిల్ కానీ ఇదంతా లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ వచ్చేసి. సో దీని వెయిట్ వచ్చేసి పాత పల్సర్ కంటే 10 kgs అయితే తగ్గించినారు. సో మనం ఇక్కడ కొంచెం లెఫ్ట్ అయితే తీసుకుందాము. సో లెఫ్ట్లో మనకు కొంచెం ఫ్రీ ప్లేస్ అనేది దొరుకుతుంది. సో అటైతే మనం వెళ్దాము, బికాజ్ ఈ ట్రాఫిక్లో మనము ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా మనకి ఏం అర్థం కాకుండానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకుందాం ఒకసారి. సో ఇదైతే ట్రాఫిక్లో ఆడుకోవచ్చు ఈ వెహికల్ని, బికాస్ చిన్న ఉంది, వీల్ బేస్ అనేది పెద్దగా ఉంది. సో మనమైతే ముందు వెళ్ళేసి మాట్లాడుకుందాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుందాము. సో ఇదైతే ఖాళీ రోడే ఉంటుంది. ఇప్పుడు ఎట్లున్నదో మనం చూడాలి ఒకసారి. అండ్ చెప్తున్నా కదా, సో దీని మెనవరబిలిటీ మాత్రం తోపు లెవెల్లో ఉన్నది. చాలా అంటే చాలా ఈజీగా ఫ్లిప్ చేయొచ్చు బండిని. సో చూడండి, ఈజీగా ఫ్లిప్ చేయొచ్చు బండిని. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన ముందు ఉన్నది P150 పల్సర్ P150. ఇది కొత్త వేరియంట్. సో మనకి ఈ వేరియంట్ ఏంటంటే పల్సర్ 150కి రిప్లేస్మెంట్ ఇది. సో పాత 150 పల్సర్ 150 ఏదైతే ఉందో సో దాని రిప్లేస్మెంటే ఇది. సో ఇదంతా కొంచెం కొత్తగా డిజైన్ అయితే చేసినారు వీళ్ళు. సో ఈ డిజైన్ అయితే మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటేనే మాత్రం ఇట్లా ఉన్నది. సో దీంట్లో ఈ డిజైన్ వచ్చేసి మనకి కొత్త N160 అండ్ 250 ఉన్నాయి కదా, సో N250.
సో వాటివే సేమ్ డిజైన్ అయితే డిజైన్ ప్యానల్ మాత్రం. సో ఇదైతే కొంచెం ఈ సైడ్ నుంచి కూడా మనం చూసుకుందాము. సో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది వెహికల్ వచ్చేసి. సో దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మనము డ్రైవ్ చేసేది వచ్చేసి సింగిల్ డిస్క్. సో సింగిల్ డిస్క్ వేరియంట్ ఇది. సో దీంట్లో మనకి డ్యూయల్ డిస్క్ కూడా ఉన్నది. సో ఈ వేరియంట్ మాత్రం మనకి సింగిల్ డిస్క్. సో ఇటు సైడ్ వచ్చేసి నేను చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూడండి. సో మనకి ఇది వెనకాల డిస్క్ అనిపిస్తుంది, ఏబిఎస్ అనిపిస్తుంది, బట్ ఇది స్పీడ్ సెన్సార్. సో నార్మల్ బ్రేకింగ్ అయితే ఉంటుంది వెనకాల వచ్చేసి. ముందర మాత్రం ఓన్లీ లైక్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ డిస్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకి కిక్ రాడ్ కూడా ఉంటుంది. సో మనకి పాత పల్సర్ 150లో ఎట్లా వచ్చేదో ఈ కిక్ రాడ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఫుల్లీ లైక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వెహికల్. సో సింగిల్ స్పార్క్ ప్లగ్గా ఉంటుంది దీంట్లో. సో ఇది వరకు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ మీద వచ్చేసి పల్సర్ డీటీఎస్ అని వచ్చేది. సో ఇక్కడ మాత్రం బజాజ్ అనే ఉంది ఇప్పుడు మనకి. ఎందుకనంటే సో దీంట్లో సింగిల్ స్పార్క్ ప్లగ్గే ఉంటుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ బండి కాబట్టి. సో దానివల్ల ఇక్కడ బజాజ్ లోగానే ఉంటుంది దీంట్లో. అండ్ మనకి ఎగ్జాస్ట్ చూసుకుంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చినారు. అండ్ విత్ మన సెంటర్ స్టాండ్ కూడా ఉన్నది దీంట్లో. అండ్ స్వింగ్ ఆర్మ్ వచ్చేసి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చినారు. సో ఇదైతే మంచి స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి. సో ఇంకోటి వచ్చేసి మనం ట్యాంక్ చూసుకుంటే సో ఈ ట్యాంక్ వచ్చేసి మనకి 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసే మైలేజ్ వచ్చేసి కంపెనీ మెన్షన్ చేసే మైలేజ్ వచ్చేసి 49. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పినా కదా. సో ఈ వేరియంట్లో కొంచెం మనకి మైలేజ్ అయితే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాజ్ దీంట్లో ఆల్రెడీ లైక్ 1 kg అయితే తగ్గింది. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. సో పాత పల్సర్కి దీనికి వెయిట్ రిడక్షన్ అయితే 10 kgs అయితే వెయిట్ రిడక్షన్ ఉన్నది. సో పాత పల్సర్కి దీనికి 10 kgs అయితే తక్కువ ఉంది వెయిట్ వచ్చేసి. అండ్ ఈ వేరియంట్లలో కూడా సింగిల్ డిస్క్ వేరియంట్లో మాత్రం ఇంకో 1 kg అయితే తగ్గుతుంది అడిషనల్లీ. అదే మనం చూసుకుంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్లో మాత్రం 1 kg అయితే పెరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దానికి దీనికి మేజర్ డిఫరెన్సెస్ అయితే కొన్ని ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి సీట్ వచ్చేసి స్ప్లిట్ సీట్స్. సో 2 సీట్స్ అయితే ఉంటాయి. సో దాని ఫోటోను కూడా నేను యాడ్ చేస్తాను. సో 2 సీట్స్ అయితే ఉంటాయి దాంట్లో. అండ్ దాంట్లో వచ్చేసి హ్యాండిల్ బార్ వచ్చేసి స్ప్లిట్ హ్యాండిల్ బార్ ఉంటుంది. అంటే 2 హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి. సో దీనికి వచ్చేసి సింగిల్ హ్యాండిల్ బారే ఉంటుంది. సో అది వచ్చేసి దీనికి. అండ్ దీని రైడ్ రివ్యూ కూడా మనం చూసుకుందాము. సో ఓవరాల్ అవుట్లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో సేమ్ మనకి బాడీ ప్యానల్స్ మొత్తం అయితే N160 అండ్ N250 నుంచి అయితే తీసుకున్నారు వీళ్ళు ఇదైతే. అండ్ ఈ సీట్ క్వాలిటీ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళు ఇంకో కొంచెం మంచి ఫోమ్ అయితే యూజ్ చేసినారు. సో దీన్ని అయితే మనం ఒకసారి రైడ్ రివ్యూలో చూసుకుందాము. అండ్ దానికంటే ముందు మనకి ఈ డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఇది కొత్త బండి. సో జస్ట్ 3 kilometers తిరిగింది అంతే. సో చూడండి. సో ఇక్కడ మనకి ఎట్లయినా మనకి బజాజ్ ప్రొవైడ్ చేసేది ఉంటుంది కదా. సో ఈ మీటర్ అయితే ఉన్నది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి వీళ్ళు ఇంక్లూడ్ చేసినవి ఏంటంటే గేర్ షిఫ్టర్ ఇండికేటర్. సో గేర్ షిఫ్టర్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైం ఉంది. అండ్ ఓడోమీటర్. సో ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటుంది. సో ఇక్కడ ఇక మనకి మోడ్ బటన్ అండ్ సెట్ బటన్ ఉంది. సో ఇక్కడ మనకి దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ అనేది చూపెడుతుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 మార్క్స్లలో మనకి స్పీడ్ ఎంత అనేది డిజిటల్ స్పీడ్ కూడా చూపెడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ చూపెడుతుంది. అండ్ ఇక్కడ ఇంజన్ చెక్ లైట్ అనేది చూపెడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏబిఎస్ సింబల్. సో ఇది ఏబిఎస్ వేరియంట్ కాబట్టి ఏబిఎస్ సింబల్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్పిఎం స్పీడ్ లిమిట్, స్పీడ్ షిఫ్టర్ అనుకోవచ్చు మనము. సో లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో అది. అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్స్. సో ఇటొకటి అండ్ ఇటొకటి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా లైక్ యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు అడిషనల్గా యాడ్ చేసినది ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ సాకెట్. సో దీంట్లో ఛార్జింగ్ సాకెట్ కూడా ఉన్నది. సో మీరు వేరే అడిషనల్ ఛార్జెస్ అయితే ఏం పెట్టనవసరం లేదు. అండ్ ఈ స్విచెస్ చూసుకుంటే ఇక్కడ నార్మల్ మనకి పల్సర్లో వచ్చే స్విచెసే. ఇది పాస్ లైట్, హై బీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్స్,
హారన్. సో హారన్ కూడా నార్మల్ హారన్ ఇచ్చినారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి కిల్ స్విచ్, ఆన్ ఆఫ్ కిల్ స్విచ్. సో చూడండి ఆన్ చేసినాము. సో ఇక్కడ చూడండి. సో కిలోమీటర్స్, ట్రిప్ 1 23 కిలోమీటర్స్. సో మనం తిరిగినాం 23. సో డిస్టెన్స్ టు ఎంటీ చూడండి, డిస్టెన్స్ టు ఎంటీ. సో దీంట్లో ఇది జస్ట్ ఇప్పుడే మనం తీసుకొని తిరిగినాం కాబట్టి దీంట్లో పెట్రోల్ కూడా ఏం లేదు. సో డిస్టెన్స్ టు ఎంటీ అనేది చూపెడుతుంది. సో ఇవన్నీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. సో వీళ్ళు యాడ్ చేసినారు. ఇక్కడ ఇంకోటి కూడా నేను మిస్ అయినా, సైడ్ స్టాండ్ ఇండికేటర్. సో ఇదైతే మనకి ఎప్పటి నుంచో పల్సర్లో ఉన్నది. సో ఇప్పుడు కూడా అదే ఉన్నది. అండ్ ఇటు వచ్చేసి చూసుకుంటే మనం ఫ్రంట్లో ఒకటి మాత్రం మనం నోటీస్ చేయొచ్చు. సో N160కి N250కి అండ్ P150కి డిఫరెన్స్ ఏంటంటే హెడ్లైట్లో. సో ఇక్కడ అయితే ఒక గ్లాస్ అయితే ఇచ్చినారు. సో దానికైతే ఏం గ్లాస్ అయితే రాదు, ప్రొజెక్టర్ ల్యాంప్ అనేది వస్తుంది. సో దీంట్లో కూడా ప్రొజెక్టర్ ల్యాంప్, సేమ్ ప్రొజెక్టర్ ల్యాంపే ఉన్నది. సో సేమ్ ప్రొజెక్టర్ ల్యాంపే ఉన్నది, బట్ దాన్ని ఒక కవర్ లాగా ఒక గ్లాస్ని అయితే కవర్ చేసినారు. అండ్ విండ్షీల్డ్, ఇక్కడ ఒక మంచి విండ్ స్క్రీన్ అయితే ఇచ్చినారు దీనికి. సో ఇదైతే మంచిగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫోక్స్ వచ్చేసి సిటీ ఫోక్స్ అని చెప్పుకోవచ్చు. సిటీ ఫోక్స్ ఇన్ ద సెన్స్ నార్మల్ సన్న ఫోక్స్ ఉంటాయి కదా, సో సన్న ఫోక్సే ఇచ్చినారు. అండ్ అవి అప్ డౌన్ ఫోక్స్ కాదు, సో టెలిస్కోపిక్ ఫోక్స్ అవి. అండ్ టైర్ కూడా మనకి ఇది 150 సెక్షన్ కాబట్టి, లైక్ 150 సెగ్మెంట్ కాబట్టి సన్నదే ఇచ్చినారు, వీల్ బేస్ కూడా. అండ్ మేజర్గా మనం చూసుకోవాల్సినవి ఈ ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే పైన క్లిక్ చేసినారు. సో హెడ్లైట్ పైన ఉంటాయి ఇండికేటర్స్ వచ్చేసి. సో దీన్ని ఒకసారి అయితే మనము నడిపి చూద్దాం ఇప్పుడు. సో నడిపి చూసి మన రివ్యూ. సో ఇప్పుడైతే మనము P150ని టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. సో ఇప్పటివరకు అయితే మనం వాకర్ అండ్ రివ్యూ అయితే ఇచ్చినాము. సో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అని చెప్పినా కదా, సో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్. సో ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉన్నది సింగిల్ పీస్ హ్యాండిల్ బార్. సో మనకి ఎప్పుడైతే స్ప్లిట్ హ్యాండిల్ బార్ వస్తుందో సో అది కొంచెం బల్కీ అనిపిస్తుంది వెహికల్. సో ఇదైతే చిన్నగా కాంపాక్ట్గా ఉన్నది వెహికల్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు పల్సర్ లోగో ఇక్కడ మిస్ కాకుండానైతే వేసేసినారు. సో అంతకుముందు మనకు పల్సర్ లోగో అనేది ఇక్కడ ట్యాంక్ పైన వచ్చేస్తుండే కదా, సో ఈ ట్యాంక్ వచ్చేసి కొంచెము చేంజ్ అయింది కాబట్టి ఇక్కడైతే ఇచ్చినారు. అండ్ దీనికి షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి కదా, సో షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి వెనకాలది మోనోషాక్ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ చూడండి నేను చెప్పిన కదా, సో గేర్ ఇండికేటర్. సో ఇప్పుడు మనం న్యూట్రల్ ఉన్నాం కాబట్టి న్యూట్రల్ సింబల్ చూపెడుతుంది అండ్ ఇక్కడ 0లో చూపెడుతుంది గేర్. సో మనం ముందుకైతే వెళ్దాం. సో మెల్లిగానే డ్రైవ్ చేద్దాము. అండ్ ఇది వెహికల్ అనేది ఎవరికి పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఎవరైతే తీసుకోవచ్చు అనేది నేను చెప్తా. సో ఇక్కడ చూడండి మనం సెకండ్ గేర్లో ఉన్నాము, సెకండ్ గేర్ కూడా చూపెడుతుంది. అండ్ ఇది 150 సెగ్మెంట్లో మ్యాక్స్ ఇది ఒక లీడింగ్ పొజిషన్లోనే ఉంటుంది. బికాస్ పల్సర్ 150 అనేది ఎప్పటి నుంచో మనకి తెలుసు లీడింగ్ పొజిషన్లోనే ఉన్నది. అండ్ సిన్స్ ఏజెస్ ఆ పల్సర్ అనేది, ఆ బ్రాండ్ అనేది, ఆ ట్రస్ట్ అనేది అది అట్లనే ఉన్నది. సో ఇప్పుడు కూడా అది ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. అండ్ మనకి ఎగ్జాస్ట్ నోడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో మనకి ఏదో 150 సెగ్మెంట్లో బండి నడిపించినట్టు కాకుండా ఏదో పెద్ద బండి నడిపించినట్టే ఉంది. సో ఎప్పుడైతే మనము దీన్ని మంచి రేస్ అయితే ఇచ్చినామో సో ఆ రేస్కి ఏమంటారు ఆ యాక్సలరేటర్కి ఈ సౌండ్ అయితే ఒక లెవెల్లో వస్తుంది అది. అండ్ ఇంకోటి వచ్చేసి దీని ఏబిఎస్ కూడా, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సో కంపేర్ చేసుకుంటే మనం పాతదంతా కంపేర్ చేసుకుంటే దీని ఏబిఎస్ అయితే చాలా బాగున్నది. అండ్ ఇంకోటి వచ్చేసి మనము చెప్పుకోవాల్సింది, సో దీంట్లో ఇది ఎవరికి పర్ఫెక్ట్ అంటే లైక్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ బండి లుక్ రావాలి అండ్ వాళ్ళు ఫ్యామిలీస్ని కూడా తీసుకుపోవాలి అనుకుంటారు. సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని టాప్ స్పీడ్లు అవన్నీ అయితే ఏం చేయలేదు, ఎందుకనంటే ఇది ఆల్రెడీ ఒక కమ్యూటర్ వెహికల్. సో కమ్యూటర్ వెహికల్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే మనకి మ్యాక్స్ ఒక
80 to 90 అనేది క్రూజింగ్ లిమిట్ అయితే ఉంటుంది దీనికి. అంటే లైక్ లిమిట్ అంటే కాదు, బట్ ఆ వేరియేషన్లోనే వెళ్తుంది ఈ బండి అయితే. సో బికాస్ కమ్యూటర్ వెహికల్ కాబట్టి, చిన్న సీసీ వెహికల్ కాబట్టి, సో ఆ వేరియంట్లోనే వెళ్తుంది. సో ఎవరైతే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉంటారో సో వాళ్ళకి నాకు 80 to 90 స్పీడ్ సరిపోతుంది అండ్ ఒక స్పోర్ట్స్ బండి కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కళ్ళు మూసుకొని ఈ బండి అయితే తీసుకోవచ్చు. అండ్ చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంటున్నావు ప్రతి బండిని అని. సో కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్పేసి ప్రతి బండి నేను అనను. ఎవరైనా సరే ఫస్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే మీరు చూసుకోండి అని నేను చెప్తా. నా వర్షన్లో నేను కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్తాను, కానీ ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేయండి అయితే తీసుకోరు కదా. సో అదైతే చూడండి మీరు. సో దీనిలో చాలా ఫ్యూచర్స్ అయితే యాడ్ చేసినారు కదా. సో ఈ డిస్టెన్స్ టు ఎంటీ అనేది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ మన ట్యాంక్లో ఉన్న పెట్రోల్తోని ఎంత డిస్టెన్స్ అయితే మనం ట్రావెల్ చేయగలుగుతాం సో అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది కాబట్టి, సో ఇదైతే మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి గేర్ షిఫ్ట్ ఇండికేటర్. సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే నేనైతే నా డామినర్ 250లో అయితే చాలా మిస్ అవుతున్నా. బికాస్ నేను కేటీఎం నుంచి వచ్చిన. సో కేటీఎంలో మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే ఉంటుంది, డామినర్లో 250లో లేనే లేదు. సో 400లో అయితే గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉన్నది. సో దీంట్లో 150 సెగ్మెంట్లోనే వీళ్ళు లాంచ్ చేసినారు గేర్ షిఫ్ట్ ఇండికేటర్. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఆల్రెడీ పల్సర్ అనేది ఒక స్మూత్ వెహికలే. సో కొంచెం ఏదైతే వైబ్రేషన్స్ అనేది పాత వైబ్రేషన్స్ ఉన్నాయో సో ఈ వేరియంట్లో మాత్రం 0 వైబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ వీళ్ళు సింగిల్ స్పార్క్ ప్లగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చినారు ఫ్యూయల్ ఇంజక్షన్తో. సో ఫ్యూయల్ ఇంజక్షన్ ఉన్నది కాబట్టి లైక్ మనకి మైలేజ్ కూడా ఇంకా మంచిగా వస్తుంది అని నేనైతే నమ్ముతున్నా. బికాజ్ ఎందుకంటే లైక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఈక్వల్గా అవుతుంది. సో దీనికైతే మంచి మైలేజ్ ఇస్తుందని నేను చెప్తా. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు కంపెనీ నుంచి క్లెయిమ్ చేసిందంటే 49, మైలేజ్ వచ్చేసి 49 అని చెప్తున్నారు. సో రియల్ టైంలో ఒక 3-4 కిలోమీటర్లు అయితే వేరియేషన్ అయితే చూపెడుతుంది డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ స్టైల్. సో మీరు ఎట్లా నడుపుతారు దాన్ని బట్టే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే కొంచెం రఫ్గా నడుపుతారో బండి, ఏ బండి అయినా సరే మైలేజ్ అయితే ఇవ్వదు. సో అంటే లైక్ ఫ్రీక్వెంట్గా మీరు గేర్స్ చేంజ్ చేసినా సో ఏ బండి అయినా లైక్ మైలేజ్ అసలు ఇవ్వదు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వేరియంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పినా కదా. సో డ్యూయల్ డిస్క్ అండ్ సింగిల్ డిస్క్. సో దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనైతే నేను చెప్తాను. ఇప్పటికైతే లైక్ ఇవైతే నేను నోటీస్ చేసిన పాయింట్స్ దీనికి. సో మేజర్లీ అయితే వెహికల్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఎవరైనా సరే తీసుకొని లైక్ వెళ్ళే అంత లైక్ ఈజీ ఉంది. అంటే ఎవరైనా తీసుకొని ఇన్ ద సెన్స్ లైక్ ఎవరైనా ఓల్డ్ పీపుల్ అయినా సరే, మనకి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా సో అంకుల్స్, సో వాళ్ళైనా సరే నడిపేటట్టు వీలుగా ఉన్నది వెహికల్ అయితే. ఒక 150cc వెహికల్ లాగానే అయితే లేదు, చాలా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉన్నది. బికాజ్ దీనికి 10 kgs అయితే 10 కిలోలు అయితే తగ్గించినారు పాత పల్సర్కి దీనికి. సో అదైతే మనం చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా మేజర్లీ మనం చూసుకోవాలంటే ఫిట్ అండ్ ఫినిష్. సో ఫిట్ అండ్ ఫినిష్ అండ్ కలర్ కాంబినేషన్స్. సో దీంట్లో మనకి ఉన్న వేరియంట్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి సో బ్లాక్ అయితే ఉంది అండ్ రెడ్ ఉంది. సో దీంట్లో నాకు ఇంకో కలర్ వచ్చేసి బ్లూ అనుకుంటా, బ్లూ ఉన్నది. సో 3 కలర్స్ అయితే నేను చూసిన కలర్స్ అయితే ఉన్నాయి, 3 కలర్స్. సో ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అని నేను షోరూంలోకి వెళ్ళిన తర్వాత నేను అడిగి చెప్తాను మీకు. అండ్ ఈ వెహికల్లో అంటే లైక్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇది, విత్ ఛార్జర్. ఈ ఛార్జర్ అయితే లైక్ మనకు చాలా బాగా అనిపిస్తుంది. బికాజ్ మనం ఇప్పుడు నేను డామినర్లో చూడండి, సో డామినర్లోనైతే నేను ఎక్స్ట్రా ఛార్జర్ అయితే పెట్టించుకున్నా. సో ఇక్కడ మనకి జస్ట్ మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటే సరిపోతుంది, మనం ఛార్జింగ్ పెట్టుకొని అయితే దీనిలో వెళ్ళొచ్చు. సో టర్నింగ్ రేడియస్ కూడా ఇది చాలా అంటే చాలా ఈజీగా తిప్పొచ్చు ట్రాఫిక్లోనైనా ఎక్కడైనా. ఏదో చిన్న వెహికల్ లాగా ఉన్నది. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా, సో మీరు అందరు షాక్ అవుతారు. బికాజ్ ఎందుకనంటే చాలా అంటే చాలా బాగుంది ఎగ్జాస్ట్ నోట్. సో ఒక్కసారి ఆపి వినిపిస్తాను మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది. బికాజ్ అక్కడ ముందు ఆపి వినిపిద్దామంటే అక్కడ అంత ట్రాఫిక్ ఉంది. సో ట్రాఫిక్లో అంత పెద్దగా క్యాప్చర్ అయితే కాదు నాకు తెలిసి, ఈ కెమెరా అంత క్యాప్చర్ చేయలేదు అనిపిస్తుంది. సో ఒక్కసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను నేను. సో ఒక్కసారి మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి.
సో చూడండి, సో ఆ బేస్ ఎగ్జాస్ట్ చూడండి, ఆ బేస్ అనేది లైక్ ఆ క్యాథలిక్ కన్వర్టర్ నుంచి అయితే సూపర్గా వస్తున్నది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చినారు కదా, సో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ చేయబట్టి మనకి ఇంకా కొంచెం వెయిట్ రిడక్షన్ అయితే అయింది. అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది, ఈ స్వింగ్ ఆర్మ్ ఇచ్చినారు కదా బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్, సో ఇంకా వెయిట్ రిడక్షన్ అనేది దీంట్లోనైతే ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదివరకు పల్సర్లో వచ్చేసి రెండు సైడ్లు మనకి సస్పెన్షన్ అనేది ఉండేది, సో 2 సైడ్ సస్పెన్షన్ అనేది ఉండేది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు మోనోషాకే ఉంది, అండ్ ఇది కూడా అడ్జస్టబుల్ మోనోషాక్. సో ఇక్కడ మనము సాఫ్ట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అండ్ హార్డ్ సెట్టింగ్స్, లైక్ మనకి ఇష్టం ఉన్నట్టుగా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చినారు. అండ్ సో దీంట్లో చూడండి, ఇక్కడ కూడా వెయిట్ రిడక్షన్ అనేది ఉన్నది. సో ఇది వచ్చేసి అల్యూమినియం, సో ఈ ఫుట్ రెస్ట్ వచ్చేసి అల్యూమినియం. సో దీనివల్ల కూడా మనకి ఈ వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఉన్నది. సో దీంట్లో మనకి దీనికి డిఫరెన్స్ కూడా అంటే P150 డ్యూయల్ డిస్క్కి అండ్ సింగిల్ డిస్క్కి వేరియేషన్లో ఇంకో తేడా ఉన్నది. సో ఈ గ్రాబ్ రైల్, సో దానికైతే వెనకాల 2 కొమ్ముల్లాగా వస్తాయి. సో దీనికైతే నార్మల్ హ్యాండిల్ లాగానే వచ్చింది. సో ఇది కూడా మనకి బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ గేర్ షిఫ్ట్ లీవర్, సో మనకి ఓల్డ్ పల్సర్లో వచ్చేసి 2 సైడ్ వచ్చేది. సో ఇప్పుడు వచ్చేసి దీనికైతే సింగిల్ గేర్ షిఫ్టర్ ఇస్తున్నారు. సో అది కూడా మనకి లైక్ యాడెడ్ అడ్వాంటేజే అనుకోవాలి. అండ్ ఇక్కడ ముందు ఫ్రండర్ చూసుకుంటే, సో దీనికి చూడండి, ఈ డీటెయిలింగ్ చూడండి. సో ఇది ఫ్లోటింగ్ థీమ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ కింద వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంది, అండ్ ఇక్కడ ఫ్లోట్ అయ్యి ఇంకోటి లైక్ క్రోమ్ ఫినిష్ అంటున్నా. సో ఇది పెయింటింగ్, సో షైనీ ఫినిష్ అని చెప్పుకోవచ్చు మనము, గ్లాసీ ఫినిష్. సో అదైతే యాడ్ చేసినారు. సో చూడండి ఇక్కడ ఫ్లోటింగ్ ఫినిష్. సో ఈ డీటెయిలింగ్ కూడా వీళ్ళు అసలు ఎక్కడ వదిలిపెట్టలేదు డీటెయిలింగ్ అయితే. అండ్ నేను క్యాథలిక్ కన్వర్టర్ అని చెప్పినా కదా, సో క్యాథలిక్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఉన్నది మనకి. సో దీన్ని మనము రైడ్ చేస్తున్నప్పుడు పర్సన్ ఎట్లుంటారు అనేది కూడా నేను చూపెడతా. సో ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ యాంగిల్ నుంచి అయితే చూసుకోవచ్చు. సో బండి ఎట్లుంది ఏంటి, ఎట్లా వెనకాల టైల్ సెక్షన్ కానీ ఎట్లా ఉన్నది అనేది మొత్తం చూసుకోవచ్చు మనము. సో ఒక్కసారి ఇక్కడ ఆపి చూపిస్తా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్, సో P150 ఇది. సో ఇది వచ్చేసి మనది N160, సో ఎన్ఎస్ మోడల్ ఇది. సో ఎన్ఎస్కి అప్గ్రేడెడ్ మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మన పల్సర్ 150కి అప్గ్రేడెడ్ మోడల్. సో రెండు చూసుకోవచ్చు పక్క పక్కన. సో సిమిలరే ఉంటుంది. సో ట్యాంక్ ప్రొఫైల్స్ కానీ ఏదైనా సిమిలరే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది కొంచెం మనకి సిల్వర్ అండ్ బ్లాక్ షేడ్లో ఉన్నది ఈ వేరియంట్ వచ్చేసి. సో సైడ్ బై సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు, అంతా సేమే ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చేసి స్ప్లిట్ సీట్ ఉంది. సో దీంట్లో కూడా మనకి స్ప్లిట్ సీట్ అయితే ఉన్నది. సో దీంట్లో మనకి డ్యూయల్ డిస్క్ వెర్షన్లో మాత్రం సింగిల్ సీట్ ఉంది. సో ఇది మనకి సింగిల్ సీట్ వెర్షన్ కాబట్టి, సింగిల్ డిస్క్ వెర్షన్ కాబట్టి దీంట్లో సింగిల్ సీట్ అనేది ప్రొవైడ్ చేసినారు. సో అంతా సేమే ఉంటుంది. ఆ బైక్కి ఈ బైక్కి డిఫరెన్స్ వచ్చేసి హెడ్ లైట్. సో హెడ్ లైట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి గ్లాస్తో కవర్ అయిపోయి ఉంటుంది. సో అది వచ్చేసి డైరెక్ట్ ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఉంటుంది సో దానికి. అండ్ మనకి హ్యాండిల్ బార్ కానీ లైక్ మిర్రర్స్ కానీ అంతా సేమే ఉంటుంది. మిగతాదంతా లైక్ కొంచెం డిఫరెన్స్ అయితే లైక్ అక్కడక్కడ మన స్టిక్కరింగ్ గ్రాఫిక్స్ కొంచెం తేడా అయితే ఉంటుంది దీంట్లో.